గగన్ చెర్రీని ఆ కేసు నుండి ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచిస్తూ వాటికున్న పాసిబిలిటీస్ మార్గాలు అన్నీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు లాయర్ ఇలా చెప్తూ ఉంటారు, సార్ అది కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఏది జరగలేదని కంప్లైంట్ వాపస్ తీసుకుంటే కేస్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది సార్ అని లాయర్ చెప్పగానే ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఒంటరిగా నిలబడిన గగన్ దగ్గరికి భూమి వస్తుంది. బావా, ఇప్పుడు మనం లిల్లీ అడ్రస్ని కనిపెట్టాలి, అది మనకి పెద్ద టాస్క్ బావా అనగానే అవును అన్నట్టు కాస్త కోపంగా చూస్తాడు గగన్. కానీ భూమి ఏమాత్రం తగ్గకుండా అది మనిద్దరం కలిసి అని గగన్ వైపు చూడగానే గగన్ కోపంగా చూస్తాడు. అదే బావా, మనిద్దరం కలిసి చెర్రీ కోసం ఇప్పుడు లిల్లీ అడ్రస్ కనిపెట్టాలి అని భూమి అంటూ ఉండగా, నా తమ్ముణ్ణి బయటికి తీసుకురావడానికి నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు, వాణ్ణి ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ గగన్ కోపంగా వెళ్ళిపోయేసరికి గగన్ కోపానికి విసుక్కి బాధపడిపోతుంది భూమి. ఇంటికి వెళ్ళాక అమ్మతో విషయం చెప్పేస్తాడు గగన్. శారద ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నీకు ఒకరి హెల్ప్ కావాలి నాన్న, చెర్రీని బయటికి తీసుకురావడానికి భూమి హెల్ప్ చేస్తానంది. ఇప్పుడు నీకు కావాల్సింది పంతం, ప్రతీకారం, పగ కాదు నాన్న. ఒక అన్నగా నీ బాధ్యత చెర్రీని బయటికి తీసుకురావడం. భూమి హెల్ప్ చేస్తానంది కదరా, భూమి హెల్ప్తో చెర్రీని ఈ కేసు నుండి బయటికి తీసుకురా నాన్న అని శారద నచ్చ చెప్తుంది. దాంతో భూమికి కాల్ చేస్తాడు. ఇక గగన్ నుండి కాల్ రావడంతో కాస్త యాటిట్యూడ్ ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. నేను ఒక ప్లేస్ చెప్తాను, అడ్రస్ పెడతాను, టైం చెప్తాను, నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడితే సరిపోతుంది అని అనగానే నవ్వుకుంటూ అలాగే బావా వచ్చేస్తాను అని అంటూ అక్కడ నుండి బయలుదేరుతుంది భూమి. వెనకాల నుంచి ఇదంతా వింటూ ఉంటారు అపూర్వ, నక్షత్ర. భూమి ప్లాన్ ఏంటి, గగన్ చెర్రీని ఆ కేసు నుండి ఎలా బయటికి తీసుకొస్తాడు? ఈ కాన్వర్జేషన్ అంతా విన్నా అపూర్వ, నక్షత్ర ఏం చేస్తారు? లిల్లీ భూమి గగన్లకి దొరుకుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.